ఉండేసరికి విద్యార్థులందరూ బీటెక్ బాగా జాయిన్ అవుతున్నారని బీటెక్ ఆకర్షితులై కొందరు సెలబ్రిటీస్ బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటారు. ఆ సెలబ్రిటీస్ బీటెక్ జాయిన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. బీటెక్ లో ఒకసారి చెప్తున్నారు, ఈసారి మీరందరూ బాగా చదివి 90% తెచ్చుకోవాలయ్యా. చెప్పు సార్ అందరూ కలిసి 100% తెచ్చుకుంటాం లేదు. ఏంటో చూడకం మరి మీరు వేసింది ఎట్టగలవా? క్లాసులు అంటారు. ఈ మాటలు తీసిపోయిన మన బాబు మోహన్ గారు కూర్చొని నెక్స్ట్ రోజు ఈ సెలబ్రిటీస్ అందరూ కలిసి డ్రింక్ పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అన్ని అరేంజ్ చేసుకుంటారు, చికెన్ అన్ని అరేంజ్ చేసుకుంటారు, కాకపోతే డ్రింక్స్ ఏ మిస్ అవుతుంది. ఇది తెమ్మని చెప్పడానికి మన ఏరియా కానీ పంపిస్తారు. మనైతే దానిలో కండిషన్ నేను వచ్చేవాడికి ఎవరు ఏ ఒక్క పట్టుకోవాలి. సరే అసలు కానీ వెళ్ళా ఎంతసేపటికి తిరిగిరాడు. ఈలోపు మీరు ఉంది ఇలాంటిది ఏదో చేశారు. అందుకే కొత్త నుంచి ఆ చెప్తానంటే దాకా మేము చూస్తూనే ఉన్నా. నెక్స్ట్ అందరు కలిసి డ్రాయింగ్ లాగలుగుతారు. చెప్తాం అదే ఇంట్లో టీచర్ అవే ఉంటారు. వాక్యం చాలా గొప్పగా ఏమి రికార్డు గట్టి కట్టించుకోవాల్సి వచ్చినది. ఇంకో రికార్డు ఇంకో గట్టి కట్టించుకోవాల్సి వచ్చినది. నాకు జీవితం ఉంది కాబట్టి చదివిపోయింది. నీకు ఎవరు రాస్తారు? ఇంకా మూడంగా బయటికి ఇద్దరు ఉంటారు. అందరూ మిమ్మల్ని చూస్తుంటే ఎగ్జామ్ రాస్తారు. రిజల్ట్ వస్తాయి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు. ఒక మంచి ఫీల్తో చెప్తా ఉంటాడు ఈ ఫ్రెండ్ కూడా. అరే తను దూరంగా ఉన్నప్పుడు నా వైపే చూసుకుని మరి దగ్గరికి వెళ్తే మోహన్ తిప్పేసుకుంటాం కదా, ఎందుకో అర్థం కావట్లేదా అన్నాడు. ఇంకో ఫ్రెండ్ రెస్పాన్స్ ఇస్తాడు, అయ్యా ఏం లేదా, దూరంగా ఉంటే ఎవడో చూస్తుంది, దగ్గర